లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరోయిన్ ఏ జాలి మనకు అన్నం దొరకబోతుంది అని ఫైనలీ ఆ గ్రామానికి వెళ్ళిపోతుంది. కానీ ఆ విలేజ్ లో అసలు మనుషులు ఎవరూ లేరు, కానీ కోళ్ళు మాత్రం చాలానే ఉంటుంది. ఇప్పుడు ఆ కోళ్ళని చూడగానే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి ఈరోజు నువ్వే నా ఆకలిని తీర్చాలి అని కోళ్ళ దగ్గర జాలీగా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఒకడొచ్చి హీరోయిన్ మెడ మీద కత్తి పెడతాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు. కోడిని కట్ చేసి తిందామని చూస్తే వీళ్ళు నన్ని కట్ చేసేలా ఉన్నారు కదా అని భయపడి గట్టిగా అరుస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోయిన్ ని వెతుకుతూ వెళ్తున్న హీరో అసిస్టెంట్ మోయాంగ్ ఇంకా యువరాణిని చూపిస్తారు. వాళ్ళు కరెక్ట్ గా ఆ పలక మీద రాసుంటుంది కదా, ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో చదువుతాడు. హీరోయిన్ లా తప్పుగా చదువుకుండా కరెక్ట్ గా చదువుతాడు. ఏంటి దీన్ని లోపల వెళ్తే చావు కన్ఫామా అని గట్టిగా చెప్పగా ఆ మాట విన్న అసిస్టెంట్ భయపడిపోతాడు. ఒకవేళ జీ సాంగ్ ని ఎవరైనా దీన్ని లోపల పిలుచుకొని వెళ్ళింటే ఎలా అని చెప్పినప్పుడు హీరో ఎవరూ పిలుచుకొని అంతా వెళ్ళిండరు, ఆ పిచ్చిదే దీన్ని లోపల వెళ్ళిండొచ్చు అని హీరో కరెక్ట్ గా చెప్పగా అయితే జీ సాంగ్ చనిపోతుందా అని ఆ అసిస్టెంట్ అక్కడే కూర్చొని ఏడుస్తుంటాడు. ఆ టైం హీరో చాలా ఆక్రోషంగా నాణ్యాన్ని అలా అంతా ఎవరి చేతిలోనూ చావనివ్వను, తనకి నా చేతిలోనే చావు అని గట్టిగా అరుస్తుంటాడు. వెంటనే అందరూ ఏం రా చెప్తున్నావు నువ్వు అని ఒకలా చూస్తుంటారు. కానీ హీరో వాళ్ళని పట్టించుకోకుండా ఇప్పుడు ఫాస్ట్ గా హీరోయిన్ వెళ్ళిన విలేజ్కి వెళ్తుంటాడు. ఇంకా హీరో వెళ్ళడంతో మిగిలిన వాళ్ళు కూడా హీరో వెనకాలే వెళ్తుంటారు. హీరోయిన్ని ఎలా అయినా కాపాడాలి అని చెప్పి కష్టపడి ఆ కొండపైకి ఎక్కి ఫైనలీ ఆ విలేజ్కి వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళిన వాళ్ళు షాక్ అయి చూస్తుంటారు. ఏమని చూస్తే హీరోయిన్ డ్రెస్ని ఫ్లాగ్లా తగిలించి పెట్టింటారు. అంతే అందరూ చాలానే భయపడిపోతారు. చాలానే భయంకరమైన ఊరిలా ఉంది కదా అని నిల్చున్నప్పుడు ఇప్పుడు అసిస్టెంట్ మెడ మీద కూడా ఎవడో వచ్చి కత్తిని పెట్టుంటాడు. ఒక్క నిమిషం నా వంక చూడండ్రా అని అసిస్టెంట్ అలానే భయాన్ని లోపల దాచిపెట్టుకుని నవ్వుతూ చెప్తుంటాడు. ఇప్పుడు ముగ్గురు తిరిగి చూసి బెదిరిపోతారు. కాసేపు ముందు భారీగా డైలాగ్స్ అంతా చెప్పిన హీరోని చూడాలి. అలానే నైస్గా మోయాంగ్ వెనకాల వెళ్ళి దాక్కుంటాడు. అంతే రండ్రా అందరూ అని అందరినీ అక్కడి నుండి పిలుచుకుని వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో ఏం చేస్తాడు, వాడి దగ్గర ఉన్న కత్తిని తీసి ఆ అడవి మనిషి మెడకు పెట్టి లాక్ చేసేస్తాడు. ఆహా ఏం ఒక ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అని అసిస్టెంట్ హీరోని పొగుడుతున్నప్పుడు ఈ అడవి మనిషి ఏమ్రా అంటే పసిపిల్లాడిలా ఏడుస్తుంటాడు. ఏమ్రా వీడు మనిషికి గెటప్కి సంబంధమే లేకుండా ఏడుస్తున్నాడు అని అందరూ బిత్తర ముఖం పెట్టి చూస్తున్నప్పుడు ఆ అడవి మనిషి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేస్తారు. ఎందుకురా ఇలా నా చిన్న బిడ్డను భయపెడుతున్నారు అని అడగ్గా అతను కూడా అమ్మ అని చెప్పి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని చూడండి మమ్మీ అన్నట్లు చెప్తుంటాడు. అసిస్టెంట్ అయితే ఏంటిది మనం అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి అని అక్కడ జరిగేదంతా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటాడు. ఆ టైం ఒక పువ్వు వాడి మీద వచ్చి పడుతుంది. వాడు తీసి దీన్నెవరు మన మీద వేసింది అని తిరిగి చూస్తే ఒక అమ్మాయి నిల్చుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడగానే వావ్ ఎవరు ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉంది, కొరియన్ గర్ల్స్ గ్రూప్ ఐడల్లా ఉంది కదా అని నోరా అని తెరిచి చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి హే ఫ్రెండ్ ఇదిగో ఈ పువ్వు పెట్టుకో అని వాడి చెవిలో పూలు పెట్టగా అయ్యో చాలా క్యూట్ గా కదా ఉంది అని ఆ అమ్మాయిని ఈ అని చూస్తుంటాడు. ఇంకా వీళ్ళందరినీ హీరోయిన్ దగ్గరకు పిలుచుకొని వెళ్తారు. చూస్తే హీరోయిన్ ని ఒక స్తంభానికి కట్టిపెట్టి ముఖమంతా కవర్ చేసి కూర్చోపెట్టింటారు. అందరూ ఏమ్రా తినని ఇలా కట్టి పెట్టిండారు అని చూస్తున్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే నవ్వుతుందా లేదంటే ఏడుస్తుందా అని తెలియడం లేదు. అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంటుంది. యువరాణి అయితే హీరోయిన్ అలా చేయడం చూసి నాకు భయంగా ఉంది అని మోయాంగ్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు అసిస్టెంట్ ఏమైంది తనకి, ఎందుకు తను అలా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు అక్కడున్న లేడీ వచ్చి అదంతా ఏం లేదు, లాఫింగ్ జెమ్ని తీసి తినేసింది, అది తింటే ఇలానే నవ్వుతారు అన్నట్లు ఆ లేడీ చెప్పగా హీరోని చూడాలి. హీరోయిన్కి పట్టిన ఈ పరిస్థితిని చూసి వాడికి అంత నవ్వు, హీరోయిన్ మీద అంతలా ఫన్ చేసి నవ్వుతుంటాడు. హీరోయిన్ కి అయితే లోపల అంత కోపం వస్తుంటుంది. ఇందులో ఈ క్యూట్ అమ్మాయి సంబంధమే లేకుండా పూలు తీసి హీరోయిన్ చెవిలో పెట్టగా అంతే హీరోయిన్ కి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలోనే నవ్వుతుంటుంది. అంటే చూడండి ఇప్పుడు కాసేపు తరువాత హీరోయిన్ ని చూపిస్తారు. ఒక 2 గంటలు అయి ఉంటుంది. అసిస్టెంట్ వెళ్ళి చూస్తే హీరోయిన్ పాపం ఇంకా కూడా నవ్వుతూనే ఉంది. ఆ టైం ఆ క్యూట్ అమ్మాయి అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి నిలబడగా ఈసారి అసిస్టెంట్ ఆ అమ్మాయి చెవిలో పూలు పెట్టి నువ్వంతా అసలు ఇక్కడ ఉండాల్సిన అమ్మాయే కాదు, నువ్వంతా కొరియా గర్ల్స్ గ్రూప్ లో ఉండాల్సిన అమ్మాయివి అన్నప్పుడు ఏం చెప్తున్నారు మీరు, నాకేం అర్థం కావడం లేదు కదా, సరే నేను మిమ్మల్ని ఎలా పిలవను అని ఆ అమ్మాయి అడగ్గా వీడు ఇదే ఛాన్స్ అని
నువ్వు నన్ను ఒప్పా అని పిలుచు అని చెప్తుంటాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పా అని పిలవగా అదంతా విన్న హీరోయిన్ ఇప్పుడు నిజంగానే నవ్వుతుంటుంది. ఎలా అంతా చెప్పించుకుంటున్నాడు వీడు అని అంతలా నవ్వుతుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ హీరో మూయాంగ్ దగ్గర నువ్వు యువరాణిని లవ్ చేస్తున్నావా అన్నప్పుడు వాణ్ణి చూసారంటే నువ్వు ఆ పిచ్చి అమ్మాయిని అంటే హీరోయిన్ని లవ్ చేస్తున్నావా అని మనసులోనే అడుగుతుంటాడు. వీడు మనసులో అనుకుంటే హీరోకి ఎలా వినిపిస్తుంది? హీరో అయితే ఏమైనా మాట్లాడురా అన్నట్లే చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ చూపిస్తారు. విలేజ్‌లో వాళ్ళ దగ్గర కలిసిపోయినట్లున్నారు. సో, ఆ రోజు నైట్ ఊరంతా తిరిగి చూస్తూ షాపింగ్ చేస్తుంటారు. యువరాణి అయితే పుట్టినప్పటి నుండి బయట ఎక్కడా తిరగకుండా రాజభవనంలోనే ఉండింటుంది కదా! సో, ఈరోజు చాలా ఫ్రీగా, జాలీగా ఆ ప్లేస్‌లో తిరుగుతుంటుంది. అక్కడ షాప్‌లో ఉన్న షూస్ అన్నిటిని తీసి అన్నీ నాకే, అన్నీ నాకే అని తీసి పెట్టుకుంటుంటుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏమని చూస్తే హీరో కూడా యువరాణిని కరెక్ట్ చేయాలని చూస్తున్నట్లున్నాడు. ఏమంటే తనకిప్పుడు ఆ షూస్ అన్నీ కొనివ్వాలి అని అనుకుంటాడు. కానీ పాకెట్‌లో ఒక్క రూపాయి కూడా లేదు. సో, చాలా ఫీల్ అవుతాడు. ఇలా ఒక షూ కూడా కొని ఇవ్వలేకపోతున్నా కదా అని ఫీల్ అవుతున్నప్పుడు హీరో అక్కడ అంటించిన ఒక పోస్టర్‌ని చూస్తాడు. ఏమని చూస్తే యువరాణి ఫేస్‌ని డ్రా చేసి ఈ అమ్మాయిని పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయలు రివార్డ్ ఇవ్వబడుతుంది అన్నట్లు రాసి అంటించుంటారు. ఆ మాస్టర్ కొని ఇలా అంతా చేసింటాడు. ఆ విషయం తెలియక యువరాణి ఖుషీగా ఆ ఊర్లో తిరగడంతో హీరో ఏం చేస్తాడు, ఎవరు యువరాణిని చూడనట్లు ఫాస్ట్‌గా వెళ్ళి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసి ఒక్క నిమిషం అలానే ఉండండి. ఊర్లో ఎవరైనా మిమ్మల్ని చూసేశారు అంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అంటాడు. యువరాణి కూడా హీరోకి పడిపోయిందేమో. హీరో చెప్పినట్లే తను సైలెంట్‌గానే హీరోని పట్టుకొని ఉంది. ఏంరా ఇది లవ్ స్టోరీ వేరే ట్రాక్‌లో పోతుంది అని చూస్తున్నప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. చూస్తే అందరూ కూర్చొని తింటుంటారు. కానీ యువరాణి చాలా డల్‌గా ఆండాల్ ఎక్కడా కనిపించడం లేదు అని హీరో కోసం చూస్తుంటుంది. సరే ఈ ఆండాల్ ఎక్కడా అని చూస్తే ఇంకా కూడా హీరోయిన్‌ని ఆ స్తంభానికే కట్టిపెట్టిండారు. సో, హీరోయిన్ కోసం ఫుడ్ తీసుకొని వెళ్ళి తన ముందు పెట్టి నా లైఫే నీ చేతిలో ఉంది అని సంబంధమే లేకుండా డైలాగ్స్ అంతా చెప్తుంటాడు. వెంటనే హీరోయిన్ కళ్ళు తెరిచి నా చేతిలో ఎక్కడ్రా ఉంది అని చెప్పి వాడి దగ్గర ఎప్పటిలానే గొడవ పట్టుకుంటుంది. హీరో కూడా నీకోసం అన్నం తెచ్చి ఇచ్చాను చూడు నన్ను చెప్పాలి అని వాడు అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ వాడు అక్కడి నుండి వెళ్ళిన తరువాత కూడా అరుస్తూనే ఉంటుంది. కాసేపు తరువాతనే తన ముందు అన్నం ఉండడం చూస్తుంది. కానీ చేతులు కట్టి పెట్టిండారు కదా! సో, హీరోయిన్ మళ్ళీ టెన్షన్ అయ్యి రేయ్ వచ్చినందుకు నా కట్లు విప్పకుండా భారీగా డైలాగ్స్ అంతా మాట్లాడేసి వెళ్తున్నావు అని హీరోయిన్నే కష్టపడి ఆ కట్లు విప్పి బయట వస్తే ఆ క్యూట్ అయిన అమ్మాయి సడన్‌గా వచ్చి హే ఫ్రెండ్ వచ్చేసావా అన్నట్లు అడగ్గా హీరోయిన్‌ని చూడాలి. ఈయనొకటి ఊరికే ఫ్రెండ్ అని వచ్చి మాట్లాడుతుంది అని హీరోయిన్ విసుక్కుంటూ నిల్చోన్నప్పుడు కరెక్ట్‌గా హీరోయిన్ అసిస్టెంట్ కూడా వస్తాడు. హీరోయిన్ వెంటనే "ఒప్పా వచ్చేసాడు" అని వాడి మీద ఫన్ చేసి ఇప్పుడు ఇద్దరు ఒప్పా అని వాడిని తరుముతుంటారు. ఆ టైంలోని మాస్టర్‌కో వాడి మనుషులు ఆ అడవిలోకి వచ్చేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్న బూంగ్‌ని కూడా చూసేస్తారు. వెంటనే మాస్టర్‌కో వ్యాన్ దగ్గరకు వెళ్ళి "ఏం క్యూటీ నన్ను చాలా మిస్ అయ్యావా" అని అలానే బుజ్జగించేలా వ్యాన్‌ని లైట్‌గా కొట్టగా అంతే ఆ వ్యాన్ సడన్‌గా ఆన్ అయ్యి హారన్ సౌండ్ ఇస్తుంది. ఏమంటే బూంగ్ అనేది నిజంగానే ఒక క్యారెక్టర్ కదా! దానికి ఎమోషన్స్ అంతా ఉంటుంది కదా! సో, విలన్ వచ్చి ఇలా కొడితే అదెలా సైలెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ హారన్ సౌండ్ విని అక్కడ ఉన్న గుర్రాలు బెదిరిపోతుంది. వాళ్ళు భయపడుతుంటారు. కానీ బూంగ్ వేసే హారన్ సౌండ్ ఊర్లో ఉన్న అందరికి వినిపిస్తుంది. వెంటనే యువరాణి నేను ఇక్కడ ఉండడం వల్ల మీ అందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నా వల్ల మీకేం అవ్వకూడదు. దానివల్ల నేను ఆ మాస్టర్ కోతో పాటు వెళ్ళిపోతాను అన్నప్పుడు ఫాస్ట్‌గా మూయాంగ్ యువరాణి ముందు వచ్చి మ్రోకరిల్లి మీరెక్కడికి వెళ్ళకూడదు. నేను మీకు రక్షణగా ఉంటాను అని మనసులోనే అనుకోగా యువరానికి అయితే వాడు మనసులో ఏమనుకున్నా వినిపిస్తుంది కదా! సో, దానికి సమాధానం ఇచ్చేలా లేదు ఇంక తరువాత కూడా నేను నీకు భారంగా ఉండాలనుకోవడం లేదు. నీకంటూ ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్‌ని నువ్వు జీవించు. ఇప్పుడు నేను వెళ్ళడానికి దారివ్వు అని యువరాణి చెప్పినా కూడా మోయాంగ్ యువరాణిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే వాడికి యువరాణి మీద అంత ప్రేమ. కానీ అంతలో హీరో యువరాణి దగ్గర మీరు నాకు ఒక ప్రామిస్ చేసిచ్చారు గుర్తుందా? నేను బూంగ్ పక్షిని మీ దగ్గర తీసుకొచ్చి ఇస్తే మీరు నేను అడిగింది చేస్తాను అని చెప్పారు కదా! ఇప్పుడు అడగాల్సిన టైం వచ్చింది అన్నప్పుడు యువరాణి కూడా సరే ఏంటో అడుగు అన్నప్పుడు హీరో ఏమంటాడు మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి. ఎప్పుడు నేనే మిమ్మల్ని వెళ్ళమని చెప్తానో అప్పుడే మీరు వెళ్ళాలి అని లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లే చెప్పగా అంతే హీరో మాట్లాడింది విని మోయాంగ్ హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. కానీ హీరోయిన్ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోలేని అసిస్టెంట్ ఏమంటాడు మన హిస్టరీలో జరిగిందంతా డైరెక్ట్‌గానే చూస్తున్నాం.
ఇలానే నాన్య ఆండాల్ ఒకటయ్యారేమో కదా అని వాడికి అంత ఖుషీగా ఉంది. అంతలో హీరోయిన్ని చూసారంటే నీ ముఖం, ఈ ఆండాలంతా ఒక మనిషి అని వాడికంతా ప్రిన్సెస్ కావాలా అని మనసులో బాధపడినా బయట కోపంగా ఉన్నట్లు యాక్ట్ చేస్తుంటుంది. అయినా కూడా కళ్ళల్లో నీళ్ళాగట్లేదు. అక్కడ జరిగేదంతా చూడలేక సరేరా వెళ్దాం మనం అని చెప్తే ఎక్కడికి అని క్వశ్చన్ అడుగుతుంటాడు ఈ అసిస్టెంట్. ఏం రా పిచ్చోడిలా అడుగుతున్నావు, మనం కొరియాకే వెళ్ళిపోదాం రా అని చెప్పినప్పుడు అసిస్టెంట్ వచ్చి కానీ బూంగ్ బూంగ్ ఆడాలి లేకుండా స్టార్టే అవదే మరెలా అని అడిగినప్పుడు హీరోయిన్కి కూడా ఏం అర్థం కావడం లేదు. అయినా కూడా నేను వెళ్తాను, ఇంక నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను అని ఏడుస్తూ చెప్తుంటుంది. అసిస్టెంట్ చూసేసి మీరు ఏడుస్తున్నారా ఏంటి అని అడగ్గా నేనెందుకు ఏడుస్తాను, నేనేం ఏడవలేదు అని ఏడుస్తూనే చెప్తుంటుంది. ఇలా అంతా అక్కడ జరుగుతున్నప్పుడు సడన్గా ఆ ప్లేసే మంచుతో కమ్ముకుంటుంది. అంతేకాకుండా ఈ 5 మంది వాళ్ళకే తెలియకుండా ఆటోమేటిక్గా అడవిలో ఉన్న వ్యాన్ లో కూర్చుంటారు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూసిన హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. మనం ఎలా దీని లోపలికి వచ్చాము అని వాడికి అంత ఆశ్చర్యంగా ఉంటుంది. దానికంటే కూడా హీరోయిన్ పక్కన కూర్చొని ఫుల్గా ఏడవడం చూసి నువ్వు చాలా భయపడిపోయావా ఏంటి అని అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్ నేను భయపడి అంతా ఏడవడం లేదురా, నీ వల్లనే ఏడుస్తున్నా అని హీరోయిన్ ఒక ఆత్రంలో నిజం చెప్పేస్తుంది. ఏంటి నా వల్లనా అని హీరో బిత్ర ముఖం పెట్టి చూస్తున్నప్పుడు ఎప్పటిలానే బూమ్ బూమ్ వచ్చి అందరూ గట్టిగా పట్టుకోండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వగా హీరోని చూస్తారంటే నువ్వు ఎప్పుడు భూమి లోపలికే దూసుకుని వెళ్తావా ఏంటి, రోడ్లో అంతా వెళ్ళవా అని హీరో మండిపడి వ్యాన్ని గట్టిగా పట్టుకోగా హీరోయిన్ కూడా ఏడుస్తూ పట్టుకుంటుంది. కానీ ఆ వ్యాన్ దగ్గరే ఉన్న మాస్టర్ కొని చూడాలి. రే వీళ్ళెలా రా ఈ వ్యాన్లోకి వచ్చారు, వెళ్ళి పట్టుకోండ్రా అంటాడు. కానీ అంతలో వ్యాన్ ఆ ప్లేస్లో నుండి మాయమైపోతుంది. మాస్టర్కో మనుషులైతే అది ఖచ్చితంగా దెయ్యమే అయింటుంది ప్రభు అని అక్కడి నుండి పరుగులు తీస్తుంటారు. మాస్టర్కోకి అయితే అక్కడ జరిగేదంతా చూసి తలనే తిరిగిపోతుంది. ఇంకా ఆ వ్యాన్ ఏదో ఒక ప్లేస్లో ఆగి ఉండడం చూపిస్తారు. కానీ లోపల ఉన్న అందరూ టయర్డ్ అయి బాగా నిద్రపోతుంటారు. హీరోయిన్ వచ్చి ఆ అండాల మీదనే ఆనుకొని నిద్రపోతుంటుంది. కాసేపు తర్వాత మేల్కున్న హీరోయిన్ అలానే హీరోనే చూస్తూ ఉంటుంది. వీన్నే కదా హీరోయిన్ డ్రామా స్టార్టింగ్ లో కడిగి పెట్టింటుంది. కానీ ఇప్పుడు వీడికే పడిపోయాం కదా అని నేను ఎంత పెద్ద యాక్ట్రెస్ ని, కానీ వీడో ఒక వేస్ట్ ఫెలో ఆండాల్, అలాంటిది వీడి వల్ల నేను ఏడ్ చేశా కదా అని మాట్లాడుతున్నప్పుడే హీరో మేల్కొనిస్తాడు. ఎందుకు ఎందుకు నా వల్ల నువ్వు ఏడ్చావు అని అడగ్గా వెంటనే హీరోయిన్ నేనెప్పుడు అలా చెప్పాను అని మేనేజ్ చేస్తుంది. లేదు కదా వ్యాన్ స్టార్ట్ అవ్వకముందు నువ్వు నా వల్లనే అని చెప్పావు, ఇప్పుడు అలానే చెప్తున్నావు అని హీరో అడిగినప్పుడు హీరోయిన్ బయటపడకూడదు అని చెప్పి ఏంటి నేనా రియల్లీ నో నో అని తన నోటిని కిస్ చేసేలా పెట్టి వాడి దగ్గరగా వెళ్ళగా హీరోయిన్ ఏమో కిస్ చేయడానికి వస్తుంది అని అనుకొని హీరో కూడా కిస్ చేసేలా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వెందుకు ఇప్పుడు నీ నోటిని ఇలా పెట్టుకున్నావు, అందుకే కదా నేను ఇలా పెట్టుకున్నా అని మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్కి అయితే మళ్ళీ వాడి మీద ఉన్న ప్రేమ బయట రాగా అంతా నీ వల్లనే అని మళ్ళీ ఏడ్చేలా ముఖం పెట్టి అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో కూడా వెనకాలే ఏంటి నా వల్లనా ఎందుకు అని వెనకాలే వెళ్తాడు. అలా వెళ్ళినోడు అక్కడ ఒక పాడుబడిన ఇల్లుని చూస్తాడు. ఇప్పుడు దాని లోపల వెళ్ళిన హీరో అలానే షాక్ అయి చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.